హాయ్ ఫ్రెండ్స్, శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సమద్విభాగ యోగము. ఇందులో దైవీ లక్షణాలు, అసుర లక్షణాలు ఏ విధంగా ఉంటుందనేది తెలియజెప్పడం జరిగింది. 3వ శ్లోకము 4వ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. 3వ శ్లోకము దైవీ లక్షణాల గుణాలు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది 3వ శ్లోకం ద్వారా, రాక్షస స్వభావం కలవారి యొక్క గుణాలు ఏ విధంగా ఉంటుందనేది 4వ శ్లోకం ద్వారా తెలియజేయడం జరిగింది. 3వ శ్లోకము తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజః తేజస్సు కలవాడు, క్షమాగుణం కలవాడు, ధృతిష్ ధైర్యం కలవాడు, శౌచం శుచి అయినవాడు, అద్రోహో ఇతరులకు ద్రోహం చేయనివాడు, నాతిమానిత నన్నే గౌరవించాలన్నటువంటి భావన లేనివాడు. ఇవన్నీ కూడా తేజస్సు, క్షమాగుణము, ధైర్యము, శుచిగా ఉన్నవాడు, ద్రోహం చేయనివాడు, నన్నే అభిమానించాలన్నటువంటి అహం లేనివాడు, ఇవన్నీ కూడా భవంతి సంపదన్ దైవీం అభిజాతస్య భారత. ఇవన్నీ కూడా దైవీ లక్షణాలు కల వాని యొక్క గుణాలని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 4వ శ్లోకం చూద్దాం. అసుర లక్షణాలు అంటే రాక్షస స్వభావం కల వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుందనేది ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానైశ్చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభో కపటము, దర్భో మొండితనము, అభిమానశ్చ అభిమానము, క్రోధము కోపము, పారుష్యమేవ చ పౌరుషం